ఆ గేదెలు ముసుగులో సెటిల్మెంట్లు జరిగి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తాలూకా వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుని ఆ సెటిల్మెంట్ అమౌంట్ కూడా తీసుకుని వైరల్ అయింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఆ అమౌంట్ ని తీసుకురావటం ఇవ్వటం, మరి గేదెలు రెండింటికి అంత అమౌంట్ కాదు కాబట్టి ఇంకొక అమౌంట్ కూడా ఏలుకూరుకి ఏదో ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఈ సెటిల్మెంట్ అవటం. చూడండి. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు? ఒక అతను అంజిబాబు, ఇంకొక అతను ఎవరు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరు? సంగీత. ఎవరైనా సంగీత అంటే ఏఎస్ఐ. ఇప్పుడు ఈ ఆఫీస్ ఎవరిది? ఎక్కడ ఆఫీస్ ఇది? రూరల్ సిఏ ఆఫీస్. ఇక్కడ ఎస్ఐ కనపడ్డారా? ఎస్ఐ లేడు. మరి సస్పెండ్ అయింది ఎవరు? ఎస్ఐ అంజిబాబు. అక్కడ ఉన్న ఇంకొక అతను ఉన్నాడు, డబ్బులు లెక్కెట్టమన్న అతను, నడిపిస్తున్న వ్యక్తి, సిఏ ఆఫీస్ కి సంబంధించిన రైటరేనా? మరి అతను సస్పెండ్ కాలే. చాలా ఇందులో చాలా మిస్టరీ ఉంది, రాజకీయ కోణం కూడా ఉంది. ఇలాంటి గతంలో ఇప్పుడు కూడా ఎన్నడూ కూడా జరగలేదు. ఎవరు వాళ్ళ స్టేషన్ నడిపించుకునే పద్ధతిలో ఉండేది. ఎవరన్నా గొడవ వస్తే ఏదైనా సరి చేసి పంపించమంటాం. తర్వాత ఆ ఎస్ఐ సంభాషణ హృదయ బాధం, హృదయ విధాకారం, అది ఒకసారి మీరు వినాలి. ఇది చాలా ఇది చిన్నగా తీసుకోకూడదు. ఇది అన్ని కూడా తలుపులోనే జరుగుతున్నాయి. ఇట్లన్నింటికి కారణం ఆ లేహం. ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థత, ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థుడు, అన్నింటిలోనూ కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ప్రతిదీ డబ్బు డబ్బు డబ్బు. ఇంకా ఏమి పట్టనట్టుగా ఉంది. నియోజకవర్గాన్ని గాలి వదిలేసేవైనా ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు. ఏ ఊరు వెళ్ళడు, ఏ ఊరు కూడా కలవడం, ఏ ఊరు తిరగడం. పూర్తిగా ఈ రోజు చూడండి. ఎమ్మెల్యే గారు చెప్పాడంట. ఎవరెంతో పాత సీఏ కొత్త సీఏ మధ్యలో ఏమన్నాడు? ఎమ్మెల్యే. చూసారు కదా? ఇది పరిస్థితి. ఆ ఎస్ఐ బాధ ఉంటే కళ్ళంట నీళ్ళు వస్తుంది. కానీ ఇక్కడ కర్కశంగా దుర్మార్గంగా
ప్రాణాలంటే లెక్కలేదు. సెటిల్మెంట్ ఎవరు చేశారు? ఫస్ట్ ఎక్కడ జరిగింది? తెలుగుదేశం వాళ్ళ ఊర్లో తెలుగుదేశం వాళ్ళతో, తర్వాత రూరల్ సిఏ ఆఫీస్ చుట్టుకున్నదే. ఇతను చేసుంటే ఆ పశ్చాత్తాప పడడం అంత పని చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ సంబంధం లేని వ్యక్తిని ఇరికించి ఇతను కనీసం ఎక్కడోసారి పోస్టింగ్ ఏదో ఈస్ట్ గోదావరి కోరుకున్నాడు, ఈస్ట్ గోదావరి ఇచ్చేసి ఉంటే ఆ ప్రాణం నిలబడింది. ఇవాళ డిఐజీ గారి పేరు చెప్తున్నాడు, ఇద్దరు సీఎం పేరు చెప్తున్నాడు, ఎమ్మెల్యే గారు. దీన్ని మరి డిఐజీ గారు మరి ఎంతో మందికి ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు. సీఏలు విఆర్లో ఉన్నారు, ఎస్ఐలు విఆర్లో ఉన్నారు. వాళ్ళని బాధ వర్ణాతీతంగా ఉందనేది నేను తెలుసుకున్నాను రాత్రి నుంచి పొద్దున్న లోపల. ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఇటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవాళ మనకు డ్యూటీ అవసరం, లా అండ్ ఆర్డర్ అవసరం. వీళ్ళందరినీ విఆర్లో పెట్టి ఈ ప్రజలను ఏం చేద్దామని అంచేత డిఐజీ గారు మీద చెప్తున్నాడు అతను, అలాగే ఇద్దరు సీఎం పేరు మీద చెప్తున్నాడు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారని చెప్తున్నాడు. అంచేత దీన్ని పూర్తిగా మరి అతనికి న్యాయం జరగాలంటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే, ఆ పిల్లలను చూస్తుంటే బాధగా ఉంది. అతను ఎంత బాధపడుతున్నాడు, పిల్లలు భార్య గురించి ఆవేదన చెందుతున్నాడు. నేను చేయని పనికి నన్ను బలి చేశారు, నన్ను ఇరికించారని చెప్పి అతను బాధపడుతున్నాడు. చాలా ఆవేదన చెంది మరి ఆయన ఈ కారణం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంది. అంటే వెంటనే దీని మీద సిట్ ఎంక్వైరీ కానీ ఇంకా ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ దీన్ని క్లియర్ గా వెలికి తీయవలసిన బాధ్యత ఉంది. నిజంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఎంత కాదు తణుకులో. అదే కనుక ఆ గేదెలు ఏదైతే రికవరీ అయిపోతే ఇతను చనిపోయే అవకాశం ఉండేది కాదు. ఆ గేదెలు రికవరీ అవ్వలేదు కాబట్టి ఈ ఎస్ఐ చనిపోవడానికి కారణమైంది. ఆ గేదెలు రికవరీ అయి ఉంటే అమౌంట్ గొడవ వచ్చేది కాదు. అమౌంట్ గొడవ వచ్చిన వల్లనే దీన్ని రకరకాలుగా మరి ఎవరెవరికి చేతి ఎవరెవరికి వెళ్ళియో, తర్వాత ఇతను కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చుకున్నానంటున్నాడు. వేరే విధాలని తెలుసుకుంటే నాకు తెలియదు సుమా, ఎవరికి డబ్బులు ఇచ్చుకున్నాడో పోస్టింగ్ కోసం తెలియదు. ఇవన్నీ కూడా ఈ లేహం పుట్టు కూడా దీనికి కారణం. ఈ ఎమ్మెల్యే అన్న అతను దాన్ని బంద్ చేపించి దాన్ని మూపిస్తే ఈ గేదెలు దొంగతనాలు ఆగిపోతాయి. ఈ గేదెలు దొంగతనం వల్ల ఇంకెన్ని మంది అధికారులు ప్రాణాలు పోతాయని నాకు భయంగా ఉంది. అధికారులు నలిగిపోతున్నారు, అధికారులు బలవంతంగా చేపిస్తున్నారు, అధికారులు ప్రాణాలు పోతానికి ఈ రాజకీయ నాయకులు కారణమవుతున్నారు. దానంతటికీ కారణం లేదనుకుంటు. మీకేంటి ఇంట్రెస్ట్? మీకు అందులో స్వార్థం లేకపోతే, మీకు ఈ రకంగా ఈ అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ మీరు పైచాచిక ఆనందం పొందుతున్నారు, డబ్బులు పొందాలని చూస్తున్నారు. ఇది ఇమీడియట్లీ తణుకు సంస్కృతిని కాదు, ఇది ప్రశాంతమైన తణుకుని ఈ రకంగా పాటు చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే మీద వెంటనే మరి ఇటువంటి ఆపకపోతే ఈ ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఎంత పెద్దవారైనా సరే. అంచేత ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ కుటుంబం తలుచుకుంటుంటేనే బాధేస్తుంది. రాత్రంతా నిద్రపోలేదు, చాలా బాధ అనిపించింది. అతను మాటలకి నీదప్పుడు అతని ఫ్రెండ్ ఓదారుస్తూ ఇతనికి నేను ఉండలేనంటూ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వండి, ఎవరి పనులు వాళ్ళు చేయనివ్వండి. వాళ్ళ పనులు వాళ్ళు చేయనిస్తే ఈ గొడవ ఉండేది కాదు. ఈ సెటిల్మెంట్లు చేయమని చెప్పింది, ప్రోత్సహించింది రాజకీయంగా. అందులో రాజకీయ ప్రజలు కనపడుతుంది అక్కడ. అంచేత వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ